హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. సో కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఇస్తారు అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ ఇస్తారనమాట. ఆప్షన్స్ అన్నిటిని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ ఎలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తామో సేమ్ ఆప్షన్స్ని కూడా మనం అలానే అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు, కానీ అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఎగ్జాంపుల్లో మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ డివైస్ అంటే మనకి డేటా ఎంటర్ డివైస్. సో డేటా ఎంటర్ చేయడానికి ఏదైతే హెల్ప్ అవుతుందో అది ఇన్పుట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. సో చూద్దాం ఇచ్చిన ఆప్షన్స్. ఏ కీబోర్డ్, బి మౌస్, సి స్కానర్, డి ఆల్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కీబోర్డ్ అంటే మనం డేటా ఎంటర్ చేయడానికి అండ్ ఇన్పుట్కి హెల్ప్ అవుతుంది కదా. ఇన్పుట్ అంటే ఏంటి? డేటా ఎంటర్ డివైస్. అంటే కీబోర్డ్ వచ్చేసరికి ఇన్పుట్లోకి వెళ్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అనుకుంటాం. కానీ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మౌస్ కూడా మనకి బయటే ఉంటుంది, బయట నుంచే కదా మనం ఆపరేటింగ్ చేస్తాము. నెక్స్ట్ స్కానర్ కూడా మనకి బయటే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్లోకే వస్తాయి. కీబోర్డు, మౌస్, స్కానర్ ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ మీన్స్ డేటా ఎంటర్ డివైస్ కాబట్టి ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా మనకి ఇన్పుట్లోకి వస్తాయి. అందుకే మనం ఇచ్చిన 4 ఆప్షన్స్ అన్నిటిని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ ఉంది కదా అని క్లిక్ చేస్తే అక్కడ రాంగ్ అయిపోతుంది. సో డి వచ్చేసరికి ఆల్ ఆఫ్ దిస్, అంటే పైన ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వ్యాలిడ్ మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ మెమొరీ. సో ఇక్కడ ఇచ్చినవి అన్నీ కూడా యూనిట్స్ అని చెప్పాను కదా. చూడండి, కేబీ అన్న, ఎంబీ అన్న, జీబీ అన్న, బైట్, బిట్ ఇవన్నీ కూడా మనకి యూనిట్స్లోకి వస్తాయి. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? వ్యాలిడ్ మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ మెమొరీ అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే కేబీ అనేది ఎంబీ, జీబీ అన్నీ కూడా మనకి వ్యాలిడ్ మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ మెమొరీలోకి యూజ్ అవుతాయి అన్నమాట. సో అంటే మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇది మెమొరీ యూనిట్ అంటే ఇది కూడా యూనిటే కదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేస్తాం. కానీ ఇచ్చినవి అన్నీ కూడా మనకి యూనిట్స్, అంటే వ్యాలిడ్ మెజర్మెంట్ యూనిట్స్ ఆఫ్ మెమొరీలోకే వస్తాయి అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ యారో కీస్ ఆర్ ఇన్ కీబోర్డ్. అసలు యారో కీస్ అంటే మనకి కీబోర్డ్ మొత్తం కూడా మనకి ఏబిసిడి లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అండ్ యారోస్ ఉంటాయి అండ్ అలాగే సింబల్స్ కూడా ఉంటాయి. సో అంటే మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ మెనీ యారో కీస్ ఆర్ ఇన్ కీబోర్డ్. కీబోర్డ్లో అసలు ఎన్ని యారో కీస్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో కీబోర్డ్లో మనకి ఇలా కనిపిస్తాయి. సో యారో కీస్ అనేది ఇలా ఉంటాయి. సో మొత్తం కూడా ఎన్ని ఇప్పుడు 1 2 3 4. సో 4 యారో కీస్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో అలా మన కీబోర్డ్లో ఎన్ని యారో కీస్ ఉంటాయో ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్. హౌ మెనీ కీస్ ఆర్ కీబోర్డ్లో మొత్తం ఎన్ని కీస్ ఉంటాయి. సో చెప్పాను కదా, లెటర్స్, నెంబర్స్, సింబల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇలా టోటల్ కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో టోటల్ కీస్ వచ్చేసరికి మనకి 104 అనమాట. సో మొత్తం కూడా మనకి 104 కీస్ అయితే ఉంటాయి కీబోర్డ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ కీబోర్డ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. కీబోర్డ్ అంటే మనకి ఒక కీబోర్డే కదా అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని క్లిక్ చేస్తాం. కానీ కీబోర్డ్లో మనకి పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఎలా అంటే న్యూమరికల్ కీబోర్డ్స్, నెంబర్స్ ఉన్న వాటిని న్యూమరికల్ కీబోర్డ్స్, అలాగే లెటర్స్ ఉన్న వాటిని ఆల్ఫాబెటికల్ కీబోర్డ్స్. చెప్పాను కదా ఇక్కడ యారోస్ ఉన్నాయి, వీటిని యారో కీబోర్డ్ అంటారు. అలాగే మనకి ఫంక్షన్ కీబోర్డ్స్ అంటే మనకి F1, F2, F3 ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇవే ఉంటాయి మనకి. ఇవి వచ్చేసరికి మనం ఫంక్షనల్ కీబోర్డ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కీబోర్డ్. ఈ స్పెషల్ కీబోర్డ్స్ అంటే మనకి 4 ఉంటాయి, అంటే హోము, ఎండ్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసరికి హోము, ఎండ్, అలాగే పేజ్ అప్, పేజ్ డౌన్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ కీబోర్డ్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇండికేటర్స్ అంటే మనకి నెంబర్ లాక్, క్యాప్స్ లాక్ ఇలా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇండికేటర్ కీబోర్డ్స్. ఇలా మొత్తం కూడా మనకి 6 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ కీబోర్డ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్ఫాబెటికల్ కీబోర్డ్ అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యారో కీబోర్డ్స్, నెక్స్ట్ ఫంక్షనల్ కీబోర్డ్స్, స్పెషల్ కీబోర్డ్స్ అండ్ ఇండికేటర్స్. ఇలా మనకి 6 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మనకి 6. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ కీబోర్డ్ అంటే 6 పార్ట్స్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ ఆఫ్ CPU విచ్ పర్ఫార్మ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్. సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. CU, మెమొరీ, ALU, రిజిస్టర్. ఆన్సర్ వచ్చేసరికి ALU మీన్స్ అర్థమెటికల్ లాజిక్.
అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీస్ ఆఫ్ షట్ డౌన్ ద కంప్యూటర్? కంప్యూటర్ షట్ డౌన్ చేయడానికి షార్ట్ కట్ అడుగుతున్నాడు. షార్ట్ కట్ అంటే మనం చూద్దాం. ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ కంప్యూటర్లో షార్ట్ కట్స్ అంటే అన్నీ కూడా కంట్రోల్ ప్లస్ అని ఉంటుంది కదా అని. సో Ctrl+F4 అని క్లిక్ చేస్తాం, కానీ రాంగ్. సో ఎప్పుడు కూడా మనం జస్ట్ షట్ డౌన్ చేయడానికి మాత్రం కంట్రోల్ని యూజ్ చేయం. సో Alt+F4 అనమాట. సో అందుకే ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఇది కంట్రోల్ ఉంది, ఇది కంట్రోల్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి? Alt+F4. షట్ డౌన్ చేయడానికి మాత్రం మనం ఆల్ట్ని యూజ్ చేస్తున్నాం. Alt+F4 కీస్ ఫంక్షనల్ కీస్లో మనకి F4 ఉంటుంది కదా, Alt+F4 రెండు కలిపి క్లిక్ చేస్తే మనకి షట్ డౌన్ ఉంటుంది. ఓకే అని క్లిక్ చేస్తే మనకి కంప్యూటర్ క్లోజ్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీస్ ఫర్ రీఫ్రెషింగ్ ద కంప్యూటర్? రీఫ్రెష్ అవ్వడానికి, కంప్యూటర్లో రీఫ్రెష్ అవ్వడానికి షార్ట్ కట్ కీ ఏంటి? సో రీఫ్రెష్ అంటే మనకి బాటంలో కనిపిస్తుంది రీఫ్రెష్ అని బటన్, కానీ షార్ట్ కట్ అడుగుతున్నాడు ఇక్కడ. షార్ట్ కట్ అంటే F5, F6, F3, F4 అన్నీ కూడా మనకి ఫంక్షనల్ కీస్లోకే ఇచ్చాడు. ఫంక్షనల్ కీస్లో మనకి రీఫ్రెషింగ్కి ఒక కీ యూజ్ చేస్తాం. సో అది వచ్చేసరికి F5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓల్టైల్ మెమొరీ? ఓల్టైల్ మెమొరీ యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. RAM, అలాగే D ర్యాము, రోము, ANP. సో ఇక్కడ ఇచ్చిన 2 ఆప్షన్స్ అనేది కరెక్టే అనమాట. RAM, DRAM రెండు కూడా కరెక్టే, కానీ 2 ఆప్షన్స్ క్లిక్ చేస్తామా? ఇచ్చిన D ఆప్షన్ కూడా అబ్జర్వ్ చేయండి. ఆల్ ఆఫ్ దిస్ అంటాడు, లేకపోతే A అండ్ B ఓన్లీ కరెక్ట్ అంటాడు, A ఓన్లీ కరెక్ట్ అంటారు. సో ఇచ్చిన D ఆప్షన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? D ఆప్షన్ వచ్చేసరికి A అండ్ B రెండు కూడా కరెక్ట్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Ctrl+Z కీ? ఇక్కడ చూడండి, ఇందాకటి వరకు ఈ 2 ఆప్షన్స్లో ఈ 2 క్వశ్చన్స్లో షార్ట్ కట్స్ అడిగాడు. ఇక్కడ మనకి షార్ట్ కట్ ఇచ్చేసి ఇది దేనికి యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. చూడండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Ctrl+Z కీ? సో చూద్దాం. ఫర్ అండో, అలా ఫర్ కాపీ, ఫర్ పేస్ట్. కాపీకి హెల్ప్ అవుతుంది, పేస్ట్కి యూజ్ అవుతుందా? అలాగే అండో. సో ఇక్కడ వచ్చేసరికి UNDO అండోకి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది షార్ట్ కట్. Ctrl+Z అనగానే అండో. సో అండో అంటే మనకి ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లో వెంటనే మనం డిలీట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మనకి అండో అని వచ్చేస్తుంది. అంటే ఆ మెసేజ్ డిలీట్ అవ్వకుండా మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే మళ్ళీ అగైన్ వచ్చేస్తుంది, డిలీట్ అయింది మళ్ళీ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా అంతే. కంప్యూటర్లో ఫర్ సపోజ్ మనం డిలీట్ క్లిక్ చేసాం, డిలీట్ అయిపోయింది, Ctrl+Z క్లిక్ చేయగానే డిలీట్ అయిన వర్డ్ అనేది మళ్ళీ వస్తుంది. సో అదే అనమాట ఫర్ అండో. Ctrl+Z అంటే డిలీట్ అయింది మళ్ళీ వస్తుంది. సో ఫర్ అండో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా మనకి కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.